ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మిథున సంక్రమణ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ యొక్క జూన్ మాసము 15వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క సంచార స్థితిని గనక మనం తెలుసుకోగలిగినట్లయితే, ముందుగా మేషరాశిలో ఉన్నటువంటి కుజ భగవానుడు ఈ యొక్క జూన్ మాసంలో 20వ తేదీ నుండి కూడా వృషభ రాశిలో సంచారము, అలాగే 3వ రాశి అయినటువంటి మిథున రాశిలో రవి యొక్క సంచార స్థితి, 4వ రాశిలో గురుని యొక్క ఉచ్చస్థితి, అలాగే శుక్రుని యొక్క స్థితి, మరియు బుధుడు కూడా 22వ తేదీ నుండి కూడా ఈ యొక్క బుధ గురు శుక్రుల యొక్క మిశ్రమము సంయోగము చాలా విశేషమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ప్రసాదిస్తోంది. పంచమంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి రాహువు, అలాగే ఏలినాటి శని ప్రభావ పరిస్థితులని బాగా బాధపడుతూ అనుభవిస్తున్నటువంటి మేషరాశి వారికి ద్వాదశ రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ విధంగా గ్రహాల యొక్క గోచార స్థితిని గమనిస్తూ, మరి మేషరాశి వారికి ఈ మాసంలో రవి రేపు 15వ తేదీన అమావాస్య సోమవారం రోజున మిత్రరాశి అయినటువంటి మిథున రాశిలో సంచారము చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా వారు అనుకున్నటువంటి కార్యాలయంలో పరిపూర్ణత కలుగుతుంది. కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు, వ్యాపారపరమైనటువంటి దృక్పథాలు, వీరికి ఉన్నటువంటి ఆలోచన, మేధస్సు, సృజనాత్మకత పరిపక్వత చెందటం, దాని ద్వారా వ్యాపారంలో విశేషమైనటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాలు వీరికి కలగటం, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభించటము, ఉద్యోగాలకి సంబంధించి వారికి ఉన్నటువంటి ధైర్యాన్ని, పరాక్రమాంతో కూడా విశేషమైనటువంటి ముందు వారిలో ఉన్నటువంటి వాక్ పటిమ వికసించి బుద్ధి చైతన్యము కూడా పరిపక్వత కలిగి వీరు వెళ్ళి ఏదైతే ఉద్యోగాదుల్లో మరి వ్రాతపూర్వకంగా కానీ వాక్కు ద్వారా కలిగేటటువంటి ఇంటర్వ్యూ ద్వారా కానీ విశేషమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది. సంఘంలో కీర్తి ప్రతిష్ట తిరిగే అవకాశము ఈ యొక్క మిథున సంక్రమణంలో ఉన్నటువంటి రవి ప్రసాదిస్తున్నాడు. ముఖ్యంగా మేషరాశి వారు తల్లిదండ్రులు లేనటువంటి వారు మరి ఈ రోజున అమావాస్య సంక్రమణం కలిసి రావడం చాలా చాలా విశేషం. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రులకి చక్కగా తిలతర్పణాలు వదలడం, బ్రాహ్మడికి స్వయంపాక దానం ఇవ్వటం ద్వారా ఇంకా గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఉన్నటువంటి తేడాలు, ఆ మేషరాశి వారికి వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి ప్రజ్ఞతో జీవితకాలం అంతా కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాలు వారికి లభిస్తాయి. అలాగే మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క 20వ తేదీ జూన్ 20వ తేదీన ధనస్థానమైనటువంటి కుటుంబ స్థానమైనటువంటి కుజరాశిలోకి అడుగుపెట్టి పంచమంలో ఉన్నటువంటి కేతువుని చూడడం ద్వారా వీరికి కుటుంబంలో కొంత వైవిధ్యకరమైనటువంటి మాట పట్టింపులు, అన్నదమ్ములతో అకస్మాత్తుగా కుటుంబంలో ధన సంబంధితమైనటువంటి విషయాలలో గొడవలు, సంతానపరమైనటువంటి సమస్యలు కలగటం, అలాగే అవసరం లేనటువంటి చికాకులు, విరక్తి, కోపము, ఆవేశము, వీటి ద్వారా వీరి యొక్క ఆదాయాన్ని వీరే గండి పెట్టుకునేటటువంటి పరిస్థితి, అవసరం లేనటువంటి వృధా ప్రయాసగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, వీరి యొక్క మాట ద్వారా కుటుంబంలో ఎంతో మంది వీరికి శత్రువులు అయ్యేటటువంటి పరిస్థితి ఈ యొక్క మేషరాశి వారికి కలుగుతోంది కుజగ్రహ ప్రభావం.
కాబట్టి బ్యాంకుకి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు కానివ్వండి, రుణాలకి సంబంధించినటువంటి అంటే వీటి ఏదైనా సరే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి లేదా వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య బాధల నిమిత్తమై శస్త్రచికిత్సల నిమిత్తము వీరికి ఉన్నటువంటి గృహములు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ బ్యాంకుల్లో రుణాలుగా పెట్టి ధనాన్ని పొంది మరి ఆ విధంగా వీరు వారికి సంబంధించి కానీ, తన యొక్క పిల్లలకి పరంగా కానీ, తండ్రికి కానివ్వండి మరి ఈ యొక్క శస్త్రచికిత్సల నిమిత్తం అంటే ఆపరేషన్స్ నిమిత్తమై ధనము వ్యయమయ్యేటటువంటి పరిస్థితి, వీరికి ఉన్నటువంటి ఆలోచన జ్ఞానము కూడా తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే కోరికలు నశిస్తాయి, అవసరం లేనటువంటి ఆలోచనలతో ఆవేశం పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా వీరికి గురుగ్రహము చతుర్థంలో ఉండి శుక్రగ్రహము కూడా అదే రాశిలో ఉండటం, ఈ యొక్క గురుడు శుక్రుడు అలాగే 22వ తారీఖు జూను బుధగ్రహము కూడా ఈ యొక్క రాశిలో ఆసీనుడే. చతుర్థ స్థానం అంటే సౌఖ్యస్థానం. కుటుంబ పరంగా కానీ, విద్యార్థులకైతే విద్యాపరంగా కానివ్వండి, ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మేటటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే, లేకపోతే రబ్బర్ ఉత్పత్తులు ఏదైనా చేసినా సరే, లేకపోతే ఫ్యాన్సీ కంగల్ హాల్స్ ఉంటాయి, ఫ్యాన్సీ వస్తువులు కానీ, చీరల వ్యాపారం చేసేవాళ్ళు, వస్త్ర వ్యాపారాలు, బంగారము అట్లాగే వెండి వ్యాపారాలు, ముఖ్యంగా వ్యాపార సంబంధిత ఏ విషయాలకు సంబంధించిన వారైనా సరే చాలా చాలా సౌఖ్యకరమైనటువంటి ఆదాయాన్ని పొందేటటువంటి రోజు మేషరాశి వారికి. వారి యొక్క బుద్ధి, వారిలో ఉన్నటువంటి ఆ మంచి అకుంఠితమైనటువంటి దీక్ష, పట్టుదల, వీరికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, పరాక్రమము, సృజనాత్మకత, శక్తి, పూర్వజన్మ ఆర్జితం, అట్లాగే ధనము మీద ఉన్నటువంటి ఆపేక్ష, ఒకవేళ భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తల యొక్క అన్యోన్య అనుకూలత వలన కూడా సౌఖ్యకరమైనటువంటి వ్యాపార స్థితి లాభాదులు కలగడానికి మేషరాశి వారికి అవకాశం. అలాగే ఈ గురు శుక్రుల యొక్క కలయిక వలన మేషరాశి వారికి మరి గురుడు చతుర్థంలో ఉండటం ద్వారా విద్యార్థులకి కొంత విద్యా గండాలు, విద్యా భంగాలు కలుగుతాయి. అలాగే బంధుమిత్రాలతో కొంచెం కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాదులకి సంబంధించి లేదా వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతులు కానీ, గృహాలు అంటే వారికి ఉన్నటువంటి గృహ సముదాయాలకు సంబంధించినటువంటి మరి ఎన్నో మరమ్మతులు చేయించడానికి కానీ ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆలోచనలు కూడా విపరీతంగా పరిగెత్తి వ్యాపారం వైపు దూసుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి. ఇటు నెగిటివ్ పరంగా కూడా కొంత అవకాశం ఉంది, ఎక్కువగా పాజిటివ్ మేషరాశి వారికి చాలా సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి గురు శుక్రులకి సంబంధించినటువంటి ఈ జూలై 4 వరకు గురుడు శుక్రుడు కలిసి ఉండటం వలన, బుధుడు కూడా కలిసి ఉండటం వలన వ్యాపారస్తులు కానీ, అదే వివాహం కానటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, లేదా ధనము గురించి తాపత్రయపడుతున్న వాళ్ళు, సంతాన ప్రాప్తి గురించి కానీ ఎవరైనా సరే ఆలోచించినట్లయితే కనుక వీరు ఈ యొక్క జూలై 4 వరకు కూడా వారి ఇంట్లో లక్ష్మీనారాయణుల యొక్క ఫోటో ఏదైనా విగ్రహంగానే పెట్టుకొని అక్కడ చక్కగా 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. అట్లాగే ఈ గురువుకి శుక్రుడికి సంబంధించినటువంటి వారాలు ఉంటాయి. గురువారం రోజు, శుక్రవారం రోజు. ఆ గురువారం రోజున చక్కగా ప్రాతకాలాన్నే 6 నుంచి 7 గంటల హోరా సమయంలో, శుక్రవారం రోజున శుక్రహోరా సమయంలో వీరు ఈ గురుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని, స్తోత్రాన్ని కనుక ఎవరైతే గనక ఒక 160 సార్లు గురుడికి శుక్రవారం రోజున 200 సార్లు చేయండి, చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం అంటే వివాహం కానటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే కళ్యాణ యోగ్యత కోసము లక్ష్మీనారాయణుల కళ్యాణం చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. బుధ గురు శుక్రుడు సామాన్యులు కాదండి, వీళ్ళు అత్యంత శుభగ్రహాలు. మంచి వాహనాదులు, గృహాదులు కలుగుతాయి. ఉన్నతమైనటువంటి విద్యా సంప్రాప్తి కలుగుతుంది. తల్లిదండ్రుల యొక్క మాతాపిత్రార్జితం అనేటటువంటిది లభించే అవకాశం ఉంటుంది. చాలా తల్లి యొక్క ప్రేమానురాగాలు మేషరాశి వారికి అత్యంత సుఖప్రదంగా ఉంటున్నాయి. లాభంలో ఉన్నటువంటి రాహువు మరి ఎల్లవేళలా కూడా సమస్త కార్యాలయంలో లాభాన్ని, ఉద్యోగాదుల యందు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి ఏలినాడి శని ప్రభావము, శని యొక్క ప్రభావము
మేషరాశి వారికి కొంచెం క్లిష్టతరంగా ఉండేటటువంటి పరిస్థితి కలుగుతోంది. 12లో ఉన్నటువంటి శని అనారోగ్య బాధలని, పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళకి పెట్టుబడుల్లో నష్టాలని, ఆల్రెడీ ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే కనుక ఆ డబ్బు తిరిగి రాక చాలా బాధలు పడేటటువంటి వాళ్ళు, ఆ అనారోగ్యాల వలంగా హాస్పిటల్స్కి వెళ్ళి ధనాన్ని వృధాగా ఖర్చు చేయడం, ఉన్నట్టుండి ఉద్యోగాలు పోవటము, పూర్వజన్మార్జితం అంతా కూడా కరిగిపోయి వీరికి ఎంత పూజలు చేసినా కూడా తగినటువంటి ఫలితాలు లభించకపోవటం, ముఖ్యంగా యాక్సిడెంట్స్ జరగడం ద్వారా శస్త్రచికిత్సలు జరగటం, లేదా మోకాలికి ఆపరేషన్స్ జరగటం, పాదాల యొక్క సమస్య, అట్లాగే ఊరికినే అనారోగ్యాలు పాలవటము, ఎవరితో మాట్లాడినా గొడవలు అవటం, బంధువులతో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలగటం, ఇవన్నీ కూడా ఈ ఏలినాటి శని ప్రభావము, శని యొక్క దృష్టిల వలన ఉద్యోగపరమైనటువంటి లేఆఫ్లు జరగటము, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మేషరాశి వారికి శనిగ్రహ ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త శనికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం, శనికి సంబంధించినటువంటి మరి ఈ నెల జూన్ 13వ తేదీన శనిత్రయోదశి మాస శివరాత్రి వస్తుంది. ఈ రెండూ కలిసి రావడం చాలా విశేషప్రదం. ఈ రోజున శనీశ్వరుడికి అభిషేకాలు, ఎవరికైనా బ్రాహ్మడికి శనికి సంబంధించిన దానం ఇవ్వటం మేషరాశి వారు, అట్లాగే మాస శివరాత్రి కాబట్టి పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, ప్రదక్షిణాలు చేయటం ద్వారా విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాలు కలగటానికి మీ వంతు ప్రయత్నము, మీ యొక్క మానసిక శారీరక దృక్పథమే మీకు కారణమవుతోంది. కాబట్టి ఏదైనా సరే మేషరాశి వారికి ఆర్థికపరమైన, కుటుంబపరమైన, మాటపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాలు కానివ్వండి, వివాహ సంబంధిత విషయాలు, ఏది మాట్లాడినా దోషం కావడం, ఇవన్నీ కూడా కలగటానికి ఈ మేషరాశి వారికి ముందు చూస్తే కుజుడు, వెనక చూస్తే శని, రెండు పాపగ్రహాల మధ్య మరి మేషరాశి, అశ్విని నక్షత్రం, భరణి, అట్లాగే కృత్తికా నక్షత్రం, ఈ 3 నక్షత్రాల వారు మేషరాశి వారు కూడా నలిగిపోతున్నారు. కాబట్టి శని కుజులకి సంబంధించిన అధిష్టాన దేవత హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. మీకు విశేషమైనటువంటి సుఖ సౌఖ్య భోగాదులు కలుగుతాయి. సూర్యగ్రహ మిథున సంక్రమణం ఈ యొక్క మేషరాశి వారికి ప్రయత్నంతో గనక మీరు గనక ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా ఉద్యోగ పదవీ లాభం కలుగుతోంది. అట్లాగే గృహ మార్పులు, ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇస్తాయి. అట్లాగే తండ్రి యొక్క పూర్వార్జితం మీకు మంచి ధనంగా వరిస్తోంది. అట్లాగే ఇవన్నీ కూడా మేషరాశి వారికి జరుగుతాయా అనేటటువంటి అనుమానం చాలా మందికి వస్తోంది. మేషరాశి ఈ యొక్క నక్షత్రాలు కొన్ని కోట్ల మందికి ఉంటాయి. కానీ ఎవరికైనా సరే జన్మజాతకం చాలా బలీయమైనటువంటిది. ఎవరికైనా వివాహం కావాలన్నా, ఉద్యోగంలో వృద్ధిలోకి వెళ్ళాలన్నా, వ్యాపారం పెట్టి నష్టాలు అనుభవించి వ్యాపారంలో మంచి లాభాలు రావాలన్నా, భార్యాభర్తలు ఊరినే కొట్టుకుంటూ విడిపోయి వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టుండి గొడవలే విడిపోవటము, అట్లాగే పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, చదువులో వెనకబడినటువంటి వాళ్ళు, రకరకాల పిచ్చి ఆలోచనలతో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి అందరికీ జరగవండి. జన్మజాతకంలో లగ్నము, అట్లాగే వారికి సంబంధించినటువంటి దశలు, అంతర్దశలు ప్రెసెంట్ ఏవైతే సూచిస్తాయో అవి మాత్రమే వారికి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క గోచారంలో. కాబట్టి ఇదంతా మహాసముద్రం జ్యోతిష్యం ఎప్పుడూ కూడా. కాబట్టి ఎవరైనా సరే ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ శుభకార్యాన్నైనా ఆచరించేటప్పుడు కానీ, మీకు ఏదైనా ఇబ్బందులు కలిగేటప్పుడు తప్పకుండా ఒక సరైన గురువును నియమించుకోండి. ఆ సరైనటువంటి గురువుని మీరు చక్కగా కన్సల్ట్ అయ్యి మీ యొక్క జాతక విశేషాలు పరిపూర్ణంగా తెలుసుకొని అసలు ఏం జరుగుతోంది. ఇప్పుడు మేషరాశి వారికి ఏదో రకమైనటువంటి మరి ఈ పరిహారం చేసుకోండి అని చెబుతాం, కానీ అవి మీకు సరైనటువంటి సపోర్ట్ ఎక్కువ. జన్మజాతకంలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే ఆ యొక్క జ్యోతిష్కుడు, ఆ యొక్క గురువు, అమ్మ ఈ యొక్క దశల్లో, అంతర్దశల్లో మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పి రకరకాలైనటువంటి ఈవెంట్స్కి సంబంధించినటువంటి గ్రహాలు ఆపరేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గురువు చెప్పినటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి దోష పరిహారాలు ఆచరిస్తున్న వలన మీకు ఈవెంట్స్ అనేవి శుభప్రదంగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ధర్మో రక్షతి రక్షతః, సర్వే జనాః సుఖినో భవంతు.